మన రాయలసీమలో ఫ్యాక్టరీ లేవు, గుంతకల్లో అసలు ఏదో ఉన్న కాటికి చేసుకొని పోతూ ఉన్న సందర్భంలో ఆడవాళ్ళ మీద ఆయన ప్రతాపం చూడడం ఎంతవరకు సమస్య. అందులోనూ ఈజ్ బీయింగ్ యాజ్ ఎడ్యుకేటెడ్ ఉన్న అట్రాసిటీకి యాక్ట్ ఉన్నదని తెలియదా వాడికి? కట్టుకి ఏం తింటాడు సార్ మనిషి? ఆడవాళ్ళ మీదకి ఏంటి సార్? అంటే తన కింద ఉన్నారని చెప్పేసి ఈ ఇష్టానుసారం విచారించాలి. ఇవన్నీ విచారించి ఫ్యాక్ట్ ఫైండింగ్ తీసుకుని మేము నివేదిక ఇస్తాము. ఖచ్చితంగా మేము నిష్పక్షపాతంగా చేస్తాము. దాంట్లో స్వీపరు పనుల కోసం ఎస్సీలే కాదు సార్, ఆ బాబులు వేయచ్చు, కోమటోళ్ళు వేయచ్చు, రెడ్లు వేయచ్చు, ఎవరైనా వేయచ్చు, ఎవరైనా చేసుకోమని చెప్తాను. దాంట్లో కాంట్రాక్ట్లో మాకేమి రిజర్వేషన్ లేదు, ఉండదు కదా. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఏం లేదు కదా. ఉన్నమని వాళ్ళని వద్దంటారు ఎవరన్నా? అన్నీ మాకు వచ్చినాయి, కంప్లైంట్స్ వచ్చినాయి. వద్దది కాదు కదా. లేదు ఇంత 4 గంటల ఇట్లా మా ఊళ్ళో ఎదిస్తున్నారు. వల్గర్ కాదు, అది కూడా కాదు. అంత వల్గర్గా ఎదిరించి ఆయన ఇప్పుడు గుంటకలు తెచ్చిస్తున్నారు. మా దళితులు మా ఆత్మలను దెబ్బతింటారు తింటారు. చెప్పండి మరి ఇటువంటి అతన్ని మేము ఎందుకు నన్ను సస్పెండ్ చేయాలని కోరుకోకుండా ఇట్లా మళ్ళీ లేటుకు వచ్చినా ఇంటికి పంపించేది. ఏదో చిన్న పని ఉంటుందని చెప్తే కూడా నేను ఇటువంటి అతన్ని మేము ఎట్లా క్షమించాలి? దాని మీదే మాకు ఇప్పుడు ఈరోజు ఎంక్వైరీ చేయమని చెప్పి మమ్మల్ని రీసెర్చర్స్ గారు పంపించడం జరిగింది. మేము కూలంకషంగా మీరు చెప్పిన విషయాలు, ఇక్కడ జరిగే విషయాలు అందరితో విచారించి ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి ఉన్నట్టు మేము పై అధికారులకు నివేదిస్తాము. ఖచ్చితంగా తప్పుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సార్ ఎస్సీ/ఎస్టీల ఉద్యోగుల పట్ల హక్కులు ఏమైనా ఉన్నాయో వేధింపులు కానీ ఏదైనా చేయకూడదు సార్. యాక్చువల్గా అంటే దృష్టిగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ అప్పగించాలని చెప్పి ఎస్సీ/ఎస్టీ కేసు కోసం మేము డిమాండ్ చేస్తున్నాం. డిపార్ట్మెంటల్గా మేము చేస్తున్నాం. అదే దీంట్లో తప్పుంటే అక్కడ వాళ్ళు మేము విచారిస్తాం. అసభ్యకరంగా మెసేజ్ చేయడము మహిళలు చేయాలి. దీంట్లో ఏమి పక్షపాతం. ఇంకోటి రామప్రసాద్ గారు మహిళల పేరు వద్దండి. మహిళలు చాలా లొంగ తీసినట్టు చాలా మంది ఆడవాళ్ళు చాలా కుమిలిపోతున్నారు. ఇతను ఈడే ఉంటే మాకు దళితులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చిన విధంగా మీరు ఎంక్వైరీ కంప్లీట్ చేసి తొందరగా కంప్లీట్ చేసి అతను వెంటనే అతను చర్య తీసుకుంటే సంతోషపడతారు. లేదంటే ఇదే విధంగా ఉంటే మేము కలెక్టర్తో కూడా మేము చెప్పిన బాధ్యతని కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడి మిగతా సిబ్బందితో అంతా కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్స్ తీసుకుంటాము. అది తీసుకుని మేము నివేదిస్తాం. పారిశుద్ధ కార్మికులు అంటే మనుషులు కాదు సార్, ఈ ఎస్సీలు అంటే మనుషులు కాదు సార్. ఇప్పుడు ఆయన ఏదో ఉన్నత వర్గాలు చెందిన వ్యక్తైనా కూడా మా వాళ్ళు అంత కించిపరిచే విధంగా మాట్లాడుతున్నారు. చేస్తే ఎవరైనా కూడా శిక్ష తప్పదు. అది జరిగిందా లేదా అని తేల్చడానికి మేము వచ్చినాము. సో మేము అందరితో విచారించేసి మేము తగిన విధంగా నివేదిక పంపిస్తాం పై అధికారులకు. ఖచ్చితంగా మేము న్యాయం జరిగేటట్టు సార్. మా డిమాండ్ అయితే ఒకటే డిమాండ్ సార్, ఏవో రామప్రసాద్ గారిని సస్పెండ్ చేయాలి. ఏవో రామప్రసాద్ని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చేయాలి. ఏవో రామప్రసాద్ గారు ఉంటే కూడా ఎవరినైతే మహిళల్ని కానీ కించపరుస్తున్నారో ఆయన్ని మాత్రానికి ఇమ్మీడియట్లీ మీరు యాక్షన్ అనేది తీసుకోవాలి సార్. అదే మా డిమాండ్. రేపొద్దున ఒకవేళ ఉంటే కూడా మా ఆడవాళ్ళ మీద కానీ, దళితుల మీద కానీ, లేదా చేసే ఉద్యోగస్తుల మీద కానీ, ఎవరి మీద కానీ ఇంకో వ్యక్తి చేయాలంటే భయపడేటట్లా ఆ పరిణామంలో ఉంటే చాలా దాన్నే మేము చెప్పి మేము ఆశిస్తున్నాం. మేము విచారణాధికారిగా ఇక్కడ ఏం జరుగుతుందో మేము పై అధికారులకు నివారించే పవర్ ఉంటుంది మాకంటే. యాక్షన్ తీసుకోవడం జిల్లా అధికారులు కానీ లేదంటే స్టేట్